ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆగస్టు నెల యొక్క దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు అనగా ఈ ఆగస్టు నెలలో దేవుడు అద్భుత కార్యములను చేయబోతా ఉన్నాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుత కార్యములను చేయబోతా ఉన్నాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములను చేయబోతా ఉన్నాడు. ఏంటి అద్భుతాలు అంటే, చూడండి, దేవుడు వారి ముందున్న యోర్దాన్ను దాటించబోతా ఉన్నాడు. ఈ రోజున మీ జీవితాల్లో కూడా దేవుడు మీకెదురుగా ఉన్న యోర్దాన్ వంటి అడ్డంకులను దేవుడు తొలగించబోతా ఉన్నాడు. చూడండి, యోర్దాన్ నీళ్లు ఏకరాశిగా బహుదూరంగా నిలిచిపోయాయని దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడతా ఉన్నాయి. ఈ రోజున ఈ నెలలో కూడా దేవుడు మీ కుటుంబాన్ని వెంటాడుతున్న, మిమ్మల్ని వెంటాడుతున్న ఏ సమస్యలనైనా, ఏ ఇబ్బందులనైనా, ఏ అనారోగ్యమునైనా, ఏ బలహీనతలనైనా దేవుడు బహుదూరమున ఆ యోర్దాన్ నీళ్లను ఏకరాశిగా నిలిపివేసినట్టుగా బహుదూరముగా చేయబోతా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు, వారు మందసాన్ని వెంబడించినట్టుగా మనం ప్రభువును వెంబడించాలి, యేసును వెంబడించాలి, ప్రార్థించాలి. కండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు నిన్ను వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, చూడండి, అనారోగ్యం కానీ, సమస్యలు కానీ, చూడండి, మిమ్మల్ని వెంటాడుతున్న, మిమ్మల్ని బాధిస్తున్న వారందరినీ కూడా దూరపరచబోతా ఉన్నాడు. భీతిని, భయమును మీకు దూరపరచబోతా ఉన్నాడు. చూడండి, అవి మీ దగ్గరకు రాకుండా బహుదూరంగా నిలిపివేయబోతా ఉన్నాడు ఈ నెలలో దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా చూడండి, దేవుడు వారి అవమానమును దొర్లించి వేసి ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము, చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నేడు ఐగుప్తు అవమానం దొర్లించి వేసి ఉన్నాను అన్నాడు. చూడండి, దేవుడు వారి అవమానాన్ని దొర్లించి వేశాడు, ఐగుప్తు అవమానాన్ని దొర్లించి వేశాడు. ఈ రోజున చూడండి, మీ జీవితాల్లో ఇప్పటివరకు వచ్చిన అవమానమును, చూడండి, నిందను వేయబోతా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు ఇస్తాడు ఈ నెలలో. చూడండి, ఇంకా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, చూడండి, యెరికో ద్వారములు గట్టిగా వారి ఎదుట మూసివేయబడ్డాయి. చూడండి, దేవుడు ఆ మూసివేయబడిన ద్వారములను దేవుడు తెరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు పొట్టేలు కొమ్ము బూరలను చూడండి 7 పట్టుకొని, చూడండి, యాజకులు బూరలు ఊదొచ్చు కేకలు వేస్తుండగా యెరికో ద్వారములన్నీ కూడా, చూడండి, ఆ ప్రాకారములన్నీ కూడా కూల్చివేయబడినట్టుగా మీ జీవితాల్లో కూడా మీరు ప్రభువుకు ప్రార్థిస్తుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా ఈ నెలలో మీ ఎదుట ఉంచబడిన ప్రతి ద్వారము, మూయబడిన ప్రతి ద్వారము దేవుడు తెరవబోతా ఉన్నాడు. గొప్ప అద్భుతాన్ని మీ జీవితంలో దేవుడు చేసి గొప్ప విజయమును దేవుడు మీకు ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక రేపు అనగా ఈ నెలలో గొప్ప అద్భుతములు, మహత్కార్యములు చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు కనుక యోర్దాన్ను బహుదూరంగా ఉంచినట్టుగా, చూడండి, వారి అవమానమును దొర్లించి వేసినట్టుగా మీ జీవితాల్లో కూడా చూడండి గొప్ప కార్యములు చేసి ఆ యెరికో ద్వారములను కూల్చివేసినట్టుగా, ఆ యొక్క ప్రాకారములను కూల్చివేసినట్టుగా దేవుడు మీ జీవితాల్లో కూడా అద్భుతములు చేసి గొప్ప కార్యములు చేస్తారని వాగ్దానం చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.